జోనాథన్ స్విఫ్ట్ రచించిన గలివర్స్ ట్రావెల్స్ ఒక క్లాసిక్ కథ. అయితే ఇది యువ పాఠకులకు కొంచెం క్లిష్టంగా ఉంటుంది. పిల్లలకు సరిపోయే కథనం యొక్క సరళీకృత వెర్షన్ ఇక్కడ ఉంది. గలివర్స్ అడ్వెంచర్స్ 1. లిల్లీపుట్ యొక్క చిన్న వ్యక్తులు సారాంశం. గల్లివర్ ఒక నావికుడు లిల్లీపుట్ అనే ద్వీపంలో ఓడ ధ్వంసమయ్యాడు. అతను మేల్కొన్నప్పుడు అతను తన చేతి కంటే ఎత్తుగా లేని చిన్న వ్యక్తులచే కట్టబడి ఉన్నాడు. లిల్లీపుటియన్లు అతని పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోతారు మరియు వారు అతనిని ఒక రాక్షసుడిగా భావిస్తారు. వారి భయాలు ఉన్నప్పటికీ గలివర్ వారితో స్నేహం చేస్తాడు మరియు అతని పెద్ద పరిమాణాన్ని ఉపయోగించి ప్యాలెస్ లో మంటలను ఆర్పడం వంటి వారి సమస్యలతో వారికి సహాయం చేస్తాడు. అయితే చిన్నరాజు తను అంగీకరించని పనిని చేయమని అడిగినప్పుడు గలివర్ లిల్లీపుట్ ను విడిచిపెట్టి మరో సాహసయాత్రకు బయలుదేరాడు. 2 ది ల్యాండ్ ఆఫ్ జైంట్స్ సారాంశం. లిల్లీపుట్ ను విడిచిపెట్టిన తర్వాత గలివర్ జైంట్స్ ల్యాండ్ అయిన బ్రోగ్డింగ్నాగ్ లో తనను తాను కనుగొన్నాడు. ఈసారి గలివర్ చిన్నవాడు. ఒక పెద్ద రైతు కుటుంబం అతనిని పెంపుడు జంతువుగా చూస్తుంది మరియు అతను ఎప్పుడూ చూడని రాక్షసుల చేతిలో చితికిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఉన్నప్పటికీ గలివర్ జైంట్స్ యొక్క జీవన విధానం గురించి చాలా నేర్చుకుంటాడు. కానీ చివరికి అతను తప్పించుకుని తన ఇంటికి తిరిగి వస్తాడు. 3 తేలియాడే ద్వీపం ఆఫ్ లాపుటా సారాంశం. గల్లివర్ యొక్క తదుపరి సాహసం అతన్ని లాపుటాకు తీసుకువెళుతుంది. ఇక్కడ ప్రజలు సంగీతం మరియు గణితంపై చాలా మక్కువ కలిగి ఉంటారు. వారు ఆహారం మరియు వారి ఇళ్లను చూసుకోవడం వంటి ఆచరణాత్మక విషయాలను మరచిపోతారు. లాపుటియన్లు చాలా తెలివైన వారు కానీ తరచుగా వెర్రిగా ఉంటారు ఎందుకంటే వారు తమ చుట్టూ ఏమి జరుగుతుందో పట్టించుకోరు. గలివర్ వారి వింత ప్రవర్తనకు సంతోషిస్తాడు. కానీ అది తాను నివసించే ప్రదేశం కాదని అతను వెంటనే తెలుసుకుంటాడు. కాబట్టి అతను తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. 4 ది ల్యాండ్ ఆఫ్ ది హౌహన్స్ సారాంశం. తన చివరి సాహసయాత్రలో గలివర్ హౌయహన్స్ అనే తెలివైన గుర్రాలు పాలించే భూమికి వస్తాడు. గుర్రాలు తెలివైనవి, దయగలవి మరియు శాంతియుతమైనవి మరియు అవి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. ఇతర నివాసులు యాహూలు మాత్రమే. వారు మనుషుల్లాగా కనిపిస్తారు కానీ మురికిగా ఉన్నారు మరియు అడవి జంతువులలా ప్రవర్తిస్తారు. యాహూలు స్వదేశానికి చెందిన వ్యక్తులను ఎంతగా పోలి ఉంటారో గలివర్ సిగ్గుపడ్డాడు మరియు అతను హౌయహన్లతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ చివరికి అతను తన ప్రపంచానికి తిరిగి రావాలి. అక్కడ అతను చూసిన అద్భుతమైన విషయాల గురించి అందరికీ చెబుతాడు. కథ యొక్క నీతి. గలివర్ యొక్క సాహసాలు మనకు విభిన్న జీవన విధానాల గురించి మరియు దయ, అవగాహన మరియు ఎంత ముఖ్యమైనది అనే దాని గురించి బోధిస్తాయి. వారు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ ఇతరుల పట్ల ఓపెన్ మైండెడ్